పాలు పెరుగంతా నీ పట్టనే. ఇంకా మెల్లిగా అడుగుతున్నావా? లేకపోతే మరి ఆ పాడిపోతులేంటి అన్నయ్య? అదేంటన్నయ్య? చెప్తే చూడ. చూపించకుండా చెప్పుకోమంటే ఎలాగమ్మా? చూపిస్తే నువ్వు చెప్పేదేమిటమ్మా? చూపించకపోతే నీతో మాట్లాడినంతే. ఓడిపోయింది ఒక అమ్మాయి, ఓడిపోయింది ఓడిపోయింది ఒక అమ్మాయి, ఓడిపోయింది. అదిగా తాత ఎంత అందంగా ఉన్నాయన్నయ్య. నా చెల్లెలు గాజులతో పసుపు కుంకుమతో కలకాలం వర్తిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ బీదన్న ఇచ్చే కానుకమ్మ. తాత తాత అన్నయ్య గాజులు తెచ్చాడు. ఇప్పుడు నా చేతులు ఎంత అందంగా ఉన్నాయో చూసావు తాత? నీ చేతులకు వేసుకోవటం వల్ల ఆ గాజులకి అందం వచ్చిందమ్మా. ఇప్పుడు వట్టి గాజులో తీసుకొచ్చాడు. నీ పెళ్లికి బంగారు గాజులు తెస్తాడేమ్మా. అప్పుడే మురిసిపోతుంది పిచ్చి తల్లి. మనలాంటి వాళ్లకు బంగారపు గాజులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? చేయిస్తే సరే అవే వస్తాయి. బంగారంతో ఎంత సంపాదన ఉండొద్దు బాబు. ఎలా సంపాదిస్తానో చూపిస్తాను రా తాత. రామరా రవి, ఎక్కడి బాబు? కొంటే వస్తుంది. కొంటానికి డబ్బు సంపాదిస్తే వస్తుంది తాత. అదే ఎలాగ సంపాదించావు అని. దానికంతా ఒక పెద్ద కథ ఉందిలే తాత. తాగుపోతాయినా పెట్టిలో సారా సీసాలు పెట్టి కూలికని ఆ పెట్టి నా నెత్తిని పెట్టాడు. పసిగట్టేశాను. తాత పోలీస్ స్టేషన్ ఇక్కడ దబాయించాను. బెదిరిపోయి నా చేతిలో వేసినట్లు పెట్టాడు తాత. తీసుకున్నావా? ఇలాంటి నంచుకుంది ఈ పేదట్లో ఉండటానికి వీలు లేదు. ఆ మహారాజు కడుపును పుట్టి చివరికి నువ్వు నేర్చుకున్న విద్య. నీతిగా బ్రతకాలి, చెడ్డ పనులు చేయకూడదని చిన్న నాటి నుంచి చిలెక్కు చెప్పినట్టు చెప్పాను. ఏ పని చేయగలిగారా? ఆ పాపిచ్చి డబ్బుతో కన్నా ఆ గాజులు తీసి వాళ్ళు కాలిపారా? ఆ గాజులో నేను కష్టించి సంపాదించిన డబ్బుతో కొన్నాను. చేసిన పనికి తోడు పైగా సమర్థించుకుంటున్నావా? లేదు తాత. ఆ తాగుబోతిచ్చిన డబ్బు ఆ సారా సీసాలు ప్రభు కృష్ణాఫీసర్ గారికి అప్పగించాను. నేను దేశాభ్యుదయం కోసం కొంత సేవ చేశాను. నాకు 50 రూపాయలు బహుమానం ఇవ్వబోయాను. డబ్బు వద్దంటే ఆ సాండ్రాయి కొనిచ్చాడు తాత. బాబు తాత ఎప్పుడు చేయి తీసుకోలేదు. తాత నిన్ను కొట్టాను. తాత నాకు తండ్రి వైన గురువైన దేవుడు వైనా నువ్వే తాత. నువ్వు కొట్టకపోతే నీకెవరు కొడతాను? నీ చేతుల్లో పెరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తాత. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇడియట్, జైలు నుంచి ఇదేనా రావడం? ఓహో, శ్రీవారిని ఆహ్వానించడానికి జైలుకి రాలేదని అడిగారే. ఆ మాయదారుడు నమ్మించి దగా చేశాడు అంతేనా? ఐడియాలు మాత్రం బ్రహ్మాండం. చేతల్లోకి వచ్చేటప్పుడు చౌడైపోతాం. పెట్టండి పడ్డాళ్ళు ఎప్పుడు చెడ్డాళ్ళు కాదులే. అవల్ రైట్ గా ఆడు చేస్తానన్నాడు, నమ్మి ఆ నెత్తి మీద పెట్టాను. పెట్టి వాడు నీ నెత్తి మీద పెట్టాడు, చెయ్యి పెట్టాడు. బ్రహ్మాండం, మనం పట్నం వచ్చి 7 సంవత్సరాలైంది. ఇప్పుడిప్పుడే పెద్ద మనుషులు లిస్టులో పడుతున్నాం. ఈ సమయంలో ఇలాంటి చేతగాని వెధోపనం చేసి నా తల పాతాళాన్ని దించేలాగున్నాం. ఓహో, నలమహారాజు గారా? చిత్తామండి. మీ అమ్మగారు ఏ లోకానికి పోయారా? అప్పుడే ఏ లోకం ఏమిటండి, భూలోకంలోనే ఉన్నారండి. పిచ్చి మాలోకం. ఎక్కడికి వెళ్ళిందిరా వజ్రం? అదేనండి, వెళ్ళిన చోటుకే
నోటి మీద ఉందండి, అది బయటికి రావడం లేదండి. రప్పించరా? వస్తుందండి, అది వస్తుందండి. ఇది సర్కస్ గుర్రంలాగా తల ఉంటాయరా సమాధానం చెప్పక. అదేనండి అమ్మగారు సర్కస్కి వెళ్ళారండి, సర్కస్కి. గుమస్తా గారా, ఇంతవరకు ఏం చేస్తున్నారండి? చిల్లర బాకీలు వసూలు చేసుకొస్తున్నాను బాబు. ఆ వెంకట సుబ్బయ్య గారు తనఖా బాకీ ఇస్తానంటేను దానికి సంబంధించిన కాగితాలు తీసుకువెళ్దామని. అలాగా? ఆయనకు మనం ఇచ్చిన డబ్బు ఎంతండి? 10,000. ఆయన ఇల్లు ఖరీదు ఎంత ఉంటుందో? సుమారు 25,000 ఉండొచ్చు బాబు. పురుషోత్తం గారు, కేవలం మన డబ్బు మనం రాబట్టుకోవడమేనా మీ తెలివితేటలు? అంటే నాకేమిటో అర్థం కావడం లేదు బాబు. అయితే నేను చెప్తా ఇను. ఆ సుబ్బయ్య గారి బాకీ డబ్బు వసూలు చేయకుండా వాయిదా దాటించేస్తే అవల్ రైట్ గా అది ఇంటికి మనం మంగళారతి పట్టొచ్చు. అది ఐడియా. ఇప్పుడైనా అర్థమైందా? చిత్తం తెలుస్తూనే ఉంది. పురుషోత్తం గారు, మీరు ఎంత డబ్బు వాడుకున్నారు? 2,000 బాబు. పుస్తకాల్లో రాశారుగా? చిత్తం. సరే, మీరు వెళ్ళచ్చు. బ్రహ్మాండం బావారు, ఈ వజ్రం పద్ధతి ఏం బాగలేదే. ఎప్పుడు ఏది ఈ భూ ప్రపంచకంలో ఒకే మాదిరిగా ఉండదుగా బావారు. I'm sorry. Thanks. Many thanks. ఆ థ్యాంక్స్ నేను తీసుకెళ్లి వాడికి చెప్పాలి. ఎవరికి? ఆ దొంగవాడికా?